హలో ఎవ్రీవన్. తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే మీరు మెడికల్ ఆఫీసర్ ఆర్బిఎస్కే అనేసి, మెడికల్ ఆఫీసర్ బీడీకే అనేసి, పెడిట్రిషియన్ అనేసి, క్వాలిటీ మేనేజర్ ఎంఎల్హెచ్పి, అదేవిధంగా ఇక్కడ వివిధ డిపార్ట్మెంట్ స్టాఫ్ నర్స్ అనేసి, ఏఎన్ఎం అనేసి, ఫార్మాసిస్ట్ అనేసి, సో చూసుకుంటే మనకి వివిధ డిపార్ట్మెంట్ టోటల్గా 15 డిపార్ట్మెంట్లు అయితే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. మనకి ఏ డిపార్ట్మెంట్ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేసి క్లియర్ మనకి ఇక్కడైతే గమనించవచ్చు. ఖాళీల సంఖ్యను క్లియర్ మెన్షన్ చేశారు. సో ఓకేనా, తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారు. ఇక్కడ స్టాఫ్ నర్స్ ఉంది, సపోర్ట్ స్టాఫ్ ఉంది 10th క్లాస్తో, అదేవిధంగా మనకి స్టాఫ్ నర్స్ కనేసి మనకి బీఎస్సీ జిఎన్ఎం లాంటి కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేసింటారో సో వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వాళ్ళకి 38 పోస్టులు అనేసి. సో ఈ విధంగా మీకు ఏ క్వాలిఫికేషన్ దగ్గర పోస్ట్ ఇక్కడ ఉందా లేదనేసి ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకొని అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు గమనిస్తే కమిషనర్ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం వారి ఆదేశానుసారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిక సిద్దిపేట పరిధిలోని కింద తెలిపిన పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో అర్హతలను అభ్యర్థులను దరఖాస్తు కోరుతూ ఆ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పూర్తిగా నింపబడిన అప్లికేషన్లో సో వీళ్ళు అలాంటి అప్లికేషన్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు. మీ దగ్గర ఏవైతే సెల్ఫ్ అటాచ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి, ఇలాంటి సర్టిఫికేట్స్ మొత్తం కూడా మీరు అయితే పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే 14/03/2024 ఓకేనా. సో మీకు మార్చి 14వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల లోపల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నందు గల జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సిద్దిపేట ఆఫీస్ నెంబర్ అనేసి S30 అనేసి వారి కార్యాలయంలో సమర్పించగలరు అనేసి మనకి నోటిఫికేషన్ లో అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో మీరు 14 వరకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో మేబీ ఇంకొక 3 days మీకు అయితే టైం ఉంది అనుకుంటున్నాను. ఓకేనా. సో మనకి నోటిఫికేషన్ కూడా మనకి ఇంతవరకు ఇవ్వడం జరిగింది, పెద్దగా వీలైతే ఇవ్వడం లేదు. ఓకేనా. సో ఇది ఈ వీడియో మీకు ఉపయోగపడింది. వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కామెంట్స్ లో ఇస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.